గాయ్స్ ఈరోజు ప్లాన్ చాలా సింపుల్. మాల్కి వెళ్ళి కిడ్స్తో బాగా ఎంజాయ్ చేసి ఇంటికి రావాలనుకున్నాం. బట్ చివరికి ఎంజాయ్ కన్నా మా వ్యాలెట్ ఎక్కువ సఫర్ అయింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ శివాసుధా. కజిన్స్ ఆర్ ఫ్రెండ్స్ బెంగళూరుకి వచ్చినప్పుడు మన మ్యాండేటరీ గో టు ప్లేస్ ఏంటి? మాలే కదా. మాకు దగ్గరలో ఉన్నది ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న M5 మాల్. మాల్లో మేము ఎక్స్పీరియన్స్ చేసిన ఫన్, న్యూ థింగ్స్, సర్ప్రైజెస్ అండ్ షాక్స్ కూడా అన్నీ ఒక్క లుక్ వేసేద్దామా? స్మాల్ టౌన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ మాల్ విజిట్స్, షాపింగ్స్ అన్నీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. సో మా అమ్మకు కూడా ఇది చాలా 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 డిఫరెంట్గా అనిపించింది. ఆవిడ ఫేస్లో మీరు ఆ హ్యాపీనెస్ నోటీస్ చేశారా? మాల్ గ్రౌండ్ ఫ్లోర్లో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతా అనింది. మాలో ఒక్కరు కూడా అటువైపు అటెన్షన్ పే చేయలేదు. సో సీరియస్లీ ఐ నో రీడింగ్ బుక్స్ ఈజ్ అ వెరీ గుడ్ హ్యాబిట్, బట్ వర్స్ట్ థింగ్ మళ్ళీ ఒక్కరికి కూడా అలవాట్లేదు. బాహుబలి మహేష్మతిని రీచ్ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో సినిమాలో చూసాం కదా. మా పిల్లలు కూడా ప్లే జోన్కి రీచ్ అయిన వెంటనే విశ్వరూపాలు చూపించారు. ఫస్ట్ టైం ఈ కార్డ్ చదివినప్పుడు ఏమనిపించలేదు, కానీ సెకండ్ టైం రీఫిల్ చేసుకోవడానికి వచ్చినప్పుడు పెద్ద ప్రాబ్లమే అయింది. ఫస్ట్ గేమ్ డ్రిఫ్ట్ జోన్తో స్టార్ట్ చేసేసారు. దర్శి అండ్ శివ వాజ్ లిటరలీ ఎంజాయింగ్ ఇట్. కానీ భూమి అండ్ కిషి ఎక్కడో మూలలో తగులుకున్నారు. అది కదుగో అక్కడ చూడండి, అక్కడెక్కడే రౌండ్లు వేసుకుంటా ఉండిపోయారు పాపం. కిషి అండ్ భూమి విఆర్ వర్చువల్ రియాలిటీ ట్రై చేశారు. దే హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. దే ఫెల్ట్ లైక్ మూవింగ్, జంపింగ్, రోలింగ్. ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. వీళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ చూస్తూ ఉంటే వీళ్ళు పెద్ద అయ్యేసరికి రోడ్డు మీద ఎలాంటి బైక్స్ వస్తాయి, అసలు రోడ్డు మీద బైకులు తోలుతారా వీళ్ళు లేదా అనేది నాకు పెద్ద డౌట్. వామ్మో, ఒక్కొక్కడు చూడండి. ఇప్పుడు చూడండి, ఇద్దరు ప్రొఫెషనల్ రేసర్స్ మధ్య ఈవెంట్ జరిగినట్లు ఫీల్ అయిపోతున్నారు. ఇద్దరిలో ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఒక్కరికి డ్రైవింగ్ రాదు, ఒక్కరు రోడ్డు మీద నడపట్లేదు. ఒకరికి లెఫ్ట్ తెలీదు, ఒకరికి రైట్ తెలీదు. లెఫ్ట్కి రైట్కి డిఫరెన్సే తెలియట్లేదు వీళ్ళకి. అరే కార్ అది, రోడ్డు మీద ఉండురా. ఇంట్లో ఉన్నప్పుడు గ్లాస్ వాటర్ ఇవ్వరు, కానీ ఇక్కడేమో పెద్ద అగ్గిని ఆర్పుతా అన్నారంట. ఫైర్ ఇంజిన్ మాస్టర్స్ లాగా ఫీల్ అయిపోతున్నారు. చూడండి, జేమ్స్ బాండ్ కాదు మా పిట్టల దొర. హీ వాంట్స్ టు ట్రై ఎ పోజ్ లైక్ హిమ్, బట్ అవ్వట్లేదు. అప్పుడప్పుడు దర్శికి వాడు చిన్నపిల్లాడని గుర్తొస్తుంది ఇలాంటివి చూసినప్పుడు మాత్రమే. కమింగ్ టు అవర్ ఫేవరెట్ గేమ్, బౌలింగ్. సో భూమికి కొత్తే, నేను ఇంతకుముందే ట్రై చేసినాను. సో వి జస్ట్ గేవ్ ఏ ట్రై అండ్ ఇద్దరు రైట్ ఒకరు లెఫ్ట్ ఒకరు కొట్టగలిగాము. ఫైనలీ మా గ్యాంగ్స్టర్ స్టార్ట్ అయ్యాడు. హ్యావ్ ఎ లుక్, మేము ఎందుకు శివన్ గ్యాంగ్స్టర్ అంటాము. ప్లేజోన్ ఇన్ఛార్జ్ క్లియర్గా చెప్పాడు, ఒకరే ఆడాలి 10 balls, ఎవరు స్వాప్ చేసుకోకూడదు అని. బట్ చూడండి ఎంత చిల్లరగా బిహేవ్ చేశారో. అందరూ ఎంతమంది ఉంటే అంతమంది ఆడేసాము. ఫైనలీ కిషి కూడా హీ వాంటెడ్ టు గివ్ ఏ ట్రై. వాట్ హ్యాపీనెస్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. శివ అయితే విఆర్ దెబ్బకి ఇంకో ప్రపంచంలోకి వెళ్ళొచ్చినట్లు ఫీల్ అయిపోయాడు. అసలు ఇక్కడ కిడ్స్ ఎవరు, పెద్దలు ఎవరు, అసలు తేడా తెలియట్లేదు నాకు. గేమ్స్ అన్నీ అయిపోయి బయట వచ్చిన తర్వాత ఆకలి పీక్స్లో అనింది. సో వి థాట్ విల్ హ్యావ్ ఎ క్విక్ స్నాక్. అమ్మా పిజ్జా తింటావా, బర్గర్ తింటావా, సమోసా తింటావా, బార్కి వెళ్దామా, దేనికి వెళ్దాం? బార్కా రే వాడు పోతాడు. ఐస్ క్రీమ్. ఎవడి బాధ వాడిదిరా. నాకు రాజధాని చూపించి శివ సైలెంట్గా సైడ్ అయిపోయాడు. ఐ థాట్ మీల్స్ అంటే కూడా మరీ లగ్జరీ అంటే కూడా ఒక 300-400 లోపే కదా ఉంటుంది. సో వి వెంట్ దేర్. రాజస్థానీ స్టైల్ ఫుడ్ అని మాత్రం నాకు తెలియదు. థాలీ ఉంటుంది అంటే ఐ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియా కూడా బెటర్ తినగలంలే అనుకున్నా. బట్ నేను వర్స్ట్ అని చెప్పకూడదు, కానీ నాకు షాకింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఒక్కసారి బిల్లు తీసుకున్న తర్వాత మబ్బులు ఎగిరిపోయాయి అనుకోండి. గెస్ చేయండి, ఫన్నీగా ఒకసారి గెస్ చేయండి బిల్ ఎంత ఏంటుందో 3 peopleకి. అక్కడైనా బిల్లు దెబ్బకి నెక్స్ట్ చేసిన షాపింగ్ వీడియో తీసుకోవడం కూడా మర్చిపోయాను.
మీకు కూడా ఏదైనా రెస్టారెంట్లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగింటే కమెంట్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.